ఒక ఊరిలో పట్టాభి అనే జమీందారు ఉండేవాడు. ఆయన మహాకోపిష్టి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యులు భయపడేవారు. సాయంత్రం కాగానే ఊరి పెద్దలంతా ఆయన వద్దకు చేరేవారు. అవి ఇవి ముచ్చట్లు చెప్పి ఆహా ఓహో అంటూ పొగిడి తమ పనులను చేయించుకునేవారు. అదే ఊళ్ళో రంగయ్య ఉండేవాడు. అతను జమీందారు పశువులను రోజు అడవికి తీసుకెళ్ళి మేపుతుండేవాడు. జమీందారు పశువులతో పాటు తన ఎద్దును కూడా తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఉన్నట్లుండి ఎద్దులు బెదిరి వాటిలో అవే కొమ్ముకోసాగాయి. చూస్తుండగానే రంగయ్య ఎద్దు జమీందారు ఎద్దును పొడిచింది. ఆ కంగారులో అతి కష్టం మీద వాటన్నింటిని తోలుకుంటూ ఇంటికి చేరాడు రంగయ్య. జమీందారుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగాలుగా ఉన్న రంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఊరి పెద్దలతో జమీందారు ఉన్న సమయం చూసి రంగయ్య ఇలా అన్నాడు. అయ్యా, మీ ఎద్దు మా ఎద్దును పొడిస్తే పరిహారం ఏంటయ్యా అని అడిగాడు. అప్పుడు జమీందారు వెంటనే దానికి పరిహారం ఏమీ ఉండదు, అది పశుధర్మం అన్నాడు. ఇప్పుడు రంగయ్య మరి నా ఎద్దు మీ ఎద్దును పొడిస్తే అన్నాడు. అప్పుడు జమీందారు కలగజేసుకున్నాడు. ఊరి పెద్దలు అక్కడే ఉండడంతో కోపాన్ని దిగమింగుకుంటూ ఎవరికైనా పశుధర్మం ఒకటే అన్నాడు జమీందారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు రంగయ్య. ఈ కథలోని నీతి ఏంటంటే అప్పుడప్పుడు మనం లౌక్యంగా మాట్లాడాలి అని.